అల్లూరి సీతారామరాజు జిల్లా విఆర్పురం మండలంలో వాగుపై నిర్మించిన వంతెన కుప్పకూలింది. దీంతో చిత్తూరు వెళ్లే సుమారు 40 గ్రామాల ప్రజలకు రాకపోకలు స్తంభించాయి. అన్నవరం వాగుపై కాజ్వే కొట్టుకుపోవడంతో గత ప్రభుత్వ హయాంలో సుమారు 70 లక్షల రూపాయల వ్యయంతో లో లెవెల్ బ్రిడ్జి నిర్మాణాన్ని ప్రారంభించారు. కొత్త బ్రిడ్జి పూర్తయిందన్న ఆనందం మండల వాసులకు తీరక ముందే ఒక్కసారిగా వంతెన కూలిపోయింది. పట్టుమని ఏడాది కూడా పూర్తిగాకముందే బ్రిడ్జి కూలిపోవడంతో స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి 7 అన్నవరం వాగు ఉధృతంగా ప్రవహించలేదని, నాసిరకం నిర్మాణం వల్లనే బ్రిడ్జి కుప్పకూలి ఉంటుందని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాజ్వే కొట్టుకుపోవడంతో గత ప్రభుత్వ హయాంలో సుమారు 70 లక్షల రూపాయల వ్యయంతో లో లెవెల్ బ్రిడ్జి నిర్మాణాన్ని ప్రారంభించారు. కొత్త బ్రిడ్జి పూర్తయిందన్న ఆనందం మండల వాసులకు తీరక ముందే ఒక్కసారిగా వంతెన కూలిపోయింది. పట్టుమని ఏడాది కూడా పూర్తిగాకముందే బ్రిడ్జి కూలిపోవడంతో స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి 7 అన్నవరం వాగు ఉధృతంగా ప్రవహించలేదని, నాసిరకం నిర్మాణం వల్లనే బ్రిడ్జి కుప్పకూలి ఉంటుందని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.